ఆత్రం పెళ్ళికొడుకు 14వ భాగం. మర్నాడు ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్లోకి ఎంటర్ అవుతూనే పూజిత వచ్చిందా రాలేదా అనుకుంటూ ఆడవాళ్లు కూర్చునే వరుస వైపు చూశాడు మనోజ్. అక్కడ పూజిత కనిపించకపోయేసరికి నిన్న తాను విషం తాగుతానంటూ అనవసరంగా బెదిరించానా అనిపించింది మనోజ్కి. నిరుత్సాహంగా రెండో వరుసలోకి చూశాడతను. అంతే, వెంటనే నివ్వెరపాటుతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. అక్కడ పూజిత లేదు కానీ మనోజ్ కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ అత్రిజ కూర్చునుంది. అత్రిజని హఠాత్తుగా ఇలా క్లాసులో ఊహించని మనోజ్ కంగు తిన్నాడు. డోర్ దగ్గర నిలబడ్డవాడల్లా అట్నుంచి అట్టే పారిపోదామనుకుని గబుక్కునే వెనక్కి తిరిగాడు. కానీ అతన్నే చూస్తున్న అత్రిజ వెంటనే కుర్చీలోంచి లేచి హాయ్ మనోజ్, కమాన్ అని ఆమెది పిలుపు అనిపించేలా అరిచింది. అంతే, వేరే దారి లేక నిదానంగా ఆమె దగ్గరికి నడిచాడతను. నిన్న మా ఫ్రెండ్ చెప్తే నేను నమ్మలేదు. సో నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటున్నావన్నమాట. దేనికి? నాకోసమేనా అని వక్రంగా చూస్తూ అడిగింది అత్రిజ. ఆమె దేన్నో ఎత్తి చూపుతున్న విషయం అర్థమైంది మనోజ్కి. అది నేను అంటే ఏదో చెప్పాలని చూశాడు మనోజ్. ఇట్స్ ఓకే మనోజ్, అందరూ మన మాటల్ని వినడం నాకు నచ్చదు. మన ఎమోషనల్ అయ్యి వీళ్ళకి ఫ్రీ మూవీ చూపించడం ఎందుకు గానీ బయటకు పద అని అతనికి మాత్రమే వినిపించేలా అని క్లాసులో నుంచి సరసరా బయటకు నడిచింది అత్రిజ. అత్రిజ ఇక్కడికి వచ్చిందంటే ఆమెకి పూజిత విషయం తెలిసిపోయి ఉంటుంది. ఎవరు చెప్పుంటారు? పూజితే చెప్పేసిందా అని ఆలోచిస్తూ నిశ్శబ్దంగా అత్రిజ వెంట నడిచాడు మనోజ్. వాళ్ళిద్దరూ డోర్ దగ్గరికి వచ్చేసరికి సరిగ్గా అప్పుడే లోపలికి వస్తున్నారు సుధీర్, పూజితలు. ఎదురుగా అత్రిజని మనోజ్ని చూడగానే ఉలిక్కిపడుతూ వేయబోయిన అడుగుని వెనక్కు తీసుకుంది పూజిత. సుధీర్ పరిస్థితి అలానే ఉంది. కానీ అత్రిజ మాత్రం స్థిరంగా వాళ్ళిద్దరి వంక చూస్తూ మీరు మనోజ్ వాళ్ళింట్లో ఆ రోజు ఎస్, ఆ రోజు రాత్రి మనోజ్ మీతోనే కదా బయటకు వచ్చాడు? డెఫినెట్లీ ఎస్. ఏంటి మీరు ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ సిట్యుయేషన్స్లోనే ఎదురవుతున్నారేంటి అని నిలదీస్తున్నట్టుగా అడిగింది. గుచ్చుతున్నట్టుగా చూస్తున్న అత్రిజ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్ఎక్స్పెక్టెడ్ సిట్యుయేషన్స్ అంటే అని ప్రశ్నార్థకంగా అంది పూజిత. ఏమీ తెలియనట్టున్న పూజిత సుధీర్ల ముఖాలను చూడగానే తాను క్షణం క్రితం అపోహ పడినట్టుగా వాళ్ళ అత్రిజతో ఏమీ మాట్లాడలేదని గ్రహించాడు మనోజ్. వెంటనే పూజితని కవర్ చేయాలన్న ఉద్దేశంతో అత్రిజ అంటూ ఏదో చెప్పబోయాడు మనోజ్. జస్ట్ వెయిట్ మనోజ్ అని పూజితకి దగ్గరగా వచ్చింది అత్రిజ. మీ పేరు? ఏదైతే నాకెందుకు. సమెక్స్. ఎక్స్ గారు, నేనేమన్నానో మీకు అర్థం కాకపోయినా మీరేం చేశారో చేస్తున్నారో మాత్రం నాకు బాగా అర్థమైంది. చూసుకుందాం ఎవరు గెలుచుకుంటామో అని చిటికేస్తూ కమాన్ మనోజ్ అంటూ మనోజ్ చేయి పట్టుకుని బరబరా బయటకు లాక్కెళ్ళిపోయింది అత్రిజ. అత్రిజ మాటలు సగం సగం అర్థమవుతుండగా ఆమెనే చూస్తూ వెనక్కి తిరిగింది పూజిత. సరిగ్గా అప్పుడే వెనక్కి తిరిగి పూజితను చూశాడు మనోజ్. ఓ క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని కళ్ళ నిండా ప్రేమ, ఆమె కళ్ళ నిండా విస్మయం, సుధీర్ కళ్ళ నిండా అయోమయం. కారులో ఇబ్బందిగా కూర్చుంటూ అత్రిజ, అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు మనోజ్. నా ప్రాబ్లం కాదు మనోజ్, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు ముందు. ఆ అమ్మాయి మీ ఫ్రెండ్కి సిస్టర్ కదా? ఆ రోజు నాతో బయటకు వస్తానని చెప్పి దానికి పార్టీ ఇవ్వడానికి వెళ్ళావు. ఈరోజు దానికోసం ఆడవాళ్ల బట్టలు కుట్టడం నేర్చుకుంటున్నావా అని కోపం వెటకారం కలగలిపి అడిగింది అత్రిజ. ఆమెలో కోపం బుస్సున పొంగుతున్నా స్టీరింగ్ పట్టుకున్న ఆమె చేతులు రోడ్డును చూస్తున్న ఆమె కళ్ళు మాత్రం చేస్తున్న పనులు నిమగ్నమై ఉన్నాయి. అత్రిజ మాటల్లో పూజిత మీద వినిపించిన అగౌరవానికి మనోజ్ మనసులో కోపం కస్సున లేచింది. దాన్ని అణుచుకుంటూ కొంచెం మర్యాదగా మాట్లాడు అత్రిజ అని సీరియస్గా అన్నాడు. మర్యాద? ఎవరు ఎవరికివ్వాలి మనోజ్? నేను నీకా, నువ్వు నాకా, మనం దానికా అని పౌరుషంగా అడిగింది అత్రిజ. పూజిత విషయాన్ని అత్రిజకి నిదానం మీద చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసుకుందామని నచ్చ చెప్పాలనుకున్నాడు మనోజ్. ఇప్పుడు ఆమె ఇలా మాట్లాడుతుంటే అతనికి ఎక్కడలేని తెగింపు వచ్చేసింది. ఘనాచారిలా ఊగిపోతూ దానికే మర్యాద ఇవ్వాలి. దాని పేరు పూజిత. ఇక నుంచి అది ఇది అనకు. ఈ విషయం గురించి నేనే నీకు చెప్దామనుకున్నాను. కానీ ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను పూజితని ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఒక్కసారిగా ఆవేశంగా అన్నాడు మనోజ్. మనోజ్ మాటలకి నివ్వెరపోతూ సడన్ బ్రేక్ వేసి కారు ఆపింది అత్రిజ. వెంటనే తేరుకుంటూ మనోజ్ వైపు తిరిగి ఓహో, ఇప్పుడు అర్థమైంది. నేను ఫోన్ చేసినా నీ కోసం మీ ఇంటికి వచ్చినా నన్ను నెగ్లెక్ట్ చేస్తుంటే నాది జస్ట్ అనుమానమేమో అనుకున్నాను. మా ఫ్రెండ్ చెప్పింది నిజమేనన్నమాట. సరే, ఇంతవరకు వచ్చిందని నువ్వే అంటున్నావుగా. ఇంతవరకు వచ్చాక నన్ను కాదని దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను అని కసిగా అంది అత్రిజ. నువ్వు చూసేదేంటి? పెళ్లి చేసుకోవాల్సింది నేనే వద్దంటుంటే ఇంకా నువ్వేం చేస్తావు? అయినా పెళ్లి చేసుకున్న వాళ్ళే విడిపోతున్నారు. ఇంకా మనం ఎంత? వెళ్ళి ఈ విషయం మీ డాడీతో చెప్పుకో. నేను మా బామ్మతో చెప్పేస్తాను అని రోషంగా అన్నాడు మనోజ్. ఏంటి ఆటలుగా ఉందా? అంతా నీ ఇష్టమేనా? అయినా నాకేమో అవసరం మా డాడీతో చెప్పుకోవడానికి? నీ వేషాలన్నీ మీ బామ్మతోనే చెప్తాను. నువ్వు దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావో చూస్తాను అని అతని వైపు కార్ డోర్ తీసింది అత్రిజ. నడి రోడ్డు మీద కారు ఆపి డోర్ ఎందుకు తీసిందో అర్థం కాక అయోమయంగా కారులోంచి బయటకు అటు ఇటు చూశాడు మనోజ్.
అలా దిక్కులు చూస్తావేంటి? ముందు నా కార్లోంచి దిగు. నాతో ఛాలెంజ్ చేశావుగా, నా కార్లో ఎలా వస్తావు అని ఉక్రోషంగా అందామె. అత్రిజ మాటలకి షాక్ అవుతూ పౌరుషంగా కార్లోంచి దిగుతూనే డోర్ని కాలుతో ఒక్క తన్ను తన్నాడు మనోజ్. డోరు పెద్ద శబ్దంతో మూసుకోవడంతో వెంటనే కార్ని రైన ముందుకు పోనిచ్చింది అత్రిజ. కొన్ని సెకన్లు కారు వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయాడు మనోజ్. తర్వాత తేరుకుని అటు ఇటు చూసి అని కోపంగా బూటు కాలుతో రోడ్డుని ఒక్క తన్ను తన్నాడు. అది ఊరికి పొలిమేర. సిటీ బస్సులు, సర్వీస్ ఆటోలు, కనీసం ఏ వాహనాలు తిరగని ఊరి చివరి ప్రదేశం. అతనితో ఛాలెంజ్ చేసి అతన్ని కావాలని ఊరి చివరన పడేసి వెళ్ళిపోయిన అత్రిజ పెద్ద బ్రహ్మరాక్షసులా అనిపించింది మనోజ్కి. పెళ్లిచూపుల రోజు కాబోయే మామగారైన సుందరరామరాజు గారిని అత్రిజ అంటే అర్థం ఏంటని అడిగాడు మనోజ్. ఆయన అత్రి మహాముని కూతురు అని చెప్పాడు. ఇప్పుడు మనోజ్కి ఆమె రూపం మహాముని కూతురుగా కాదు, రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడి కూతురులాగా అనిపిస్తుంది. చురుమంటున్న ఎండలో వచ్చిన దారిలోనే వెనక్కి నడుస్తూ జేబులోంచి సెల్ ఫోన్ తీసి అతని అన్నయ్య శంకర్కి ఫోన్ చేశాడు మనోజ్. అదే సమయానికి పూజిత ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్లో కూర్చుంది కానీ ఆమె ఆలోచనలన్నీ మనోజ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఫ్యాకల్టీ చెప్తున్నది ఆమె చెవుల దగ్గర ఆగిపోతుంది. అత్రిజ వెళ్తూ వెళ్తూ విసిన ఛాలెంజ్లోని గుడార్థం గురించి ఆలోచిస్తూ ఎటో చూస్తుంది పూజిత. ఆమె అధీనంలో లేని మనసు ఆమె చర్యల్ని కూడా పరాధీనం చేస్తుంది. వైట్ బోర్డు మీద ఉన్న మార్కర్ అక్షరాల బదులు అత్రిజ తల విసురుతో ఛాలెంజ్గా పలికిన చూసుకుందాం ఎవరు గెలుచుకుంటామో అన్న మాటల్ని నోట్బుక్లో వ్రాసుకుంది పూజిత. అత్రిజ గురించి ఆలోచించి మార్నింగ్ సెషన్ క్లాస్ అయిపోయే సమయానికి ఓ స్థిర నిర్ణయానికి వచ్చిన దానిలా దీర్ఘంగా నిశ్వసించింది పూజిత. సిటీలోని వీధులన్నీ వేడి పొగలొదిలే మోటార్ వాహనాలతో నిండి చక్కబడుతున్నాయి. మనోజ్ శంకర్లో ఉన్న 5 స్టార్ హోటల్ గది చల్లగా నిశ్శబ్దంగా ఉంది. కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు మనోజ్. నీతో పర్సనల్గా చాలా మాట్లాడాలి, ఇంటికొద్దు, హోటల్లో రూమ్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత కిటికీలోంచి దిక్కులు చూస్తావేంట్రా అని విసుగ్గా అడిగాడు శంకర్. మనోజ్ మానసిక స్థితిని ఊహించిన వాళ్ళ రూమ్లోకి రాగానే ఆల్కహాల్, మంచింకి ఆర్డర్ ఇచ్చాడు అతను. ఏంట్రా అసలు ఏమైంది? ఊరి చివర పిచ్చి పట్టిన వాళ్ళ ఈ తిరుగుళ్ళేంటి అని మనోజ్ని అడుగుతుంటే ఈ లోపల రూమ్ బాయ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. అవన్నీ టీపాయ్ మీద పెట్టి రూమ్ బాయ్ని పంపేశాడు. ఆల్కహాల్ని 2 గ్లాసుల్లోకి వంపి సోడా కలిపాడు శంకర్. రోడ్ని వెహికల్స్ని సీరియస్గా చూసింది చాలు గాని రా ఓ పెగ్గేసి మాట్లాడుకుందాం అంటూ మనోజ్ పక్కకొచ్చి నిలబడ్డాడు శంకర్. శంకర్ ముఖంలోకి ఒకసారి తీక్షణంగా చూసి గబగబా టీపాయ్ దగ్గరికి వెళ్ళి గ్లాస్ ఎత్తి గుటుక్కున మొత్తం తాగేసి అక్కడే ఉన్న సోఫాలో కూలబడ్డాడు మనోజ్. ఒక పెగ్గునే 10 సార్లు మెల్లగా తాగే మనోజ్ ఒక్కసారిగా గ్లాస్ ఖాళీ చేయడంతో కంగారుగా రే మనోజ్ ఏంట్రా ఏమైందిరా అని మనోజ్ భుజం మీద చెయ్యేసి ప్రేమగా అడిగాడు శంకర్. అప్పటి వరకు రోబోలా నిశ్చలంగా ఏదో లోకంలో ఉండిపోయిన మనోజ్కి ఈ 10 రోజుల్లో జరిగిన సంఘటనలు, అతనికి కలిగిన చిత్రమైన మానసిక ఉద్వేగాలు, వాటికి తోడుగా గమ్మత్తైన పరిస్థితులు అన్నీ ఒకదాని వెంట మరొకటి గుర్తొచ్చాయి. అంతే, దుఃఖం తన్నుకు వస్తుంటే శంకర్ భుజం మీద తలవాల్చి బావురుమంటూ ఏడ్చేశాడు మనోజ్. అది చూసి శంకర్కి ఇంకా కంగారొచ్చింది. మనోజ్ రే మనోజ్ ఏమైందిరా? నేను ఇలా ఎప్పుడూ చూడలేదు, అసలు ఏమైంది చెప్పరా అని ఆతృతగా అడిగాడు శంకర్. అప్పటికే మత్తెక్కిన మనోజ్ ముక్కుని ఎగబీల్చుతూ చెబుతాను ఆ కత్రిజ లేదు అంటూ చేయిని వెనక్కి చూపించాడు. కత్రిజానా? కత్రిజ ఎవర్రా అని మనోజ్ చేయి చూపించిన వైపు చూస్తూ అంతలోనే జవాబు తట్టిన వాళ్ళ ఓ కత్రిజ అంటే మన అత్రిజానారా అని అనుమానంగా అడిగాడు శంకర్. ఆ మాటకి మనోజ్ తోక తొక్కబడిన తాచులా కస్సుమన్నాడు. మన కాదన్నయ్యా, మన కాదు, అది మన కాదంతే. అదేం చేసిందో తెలుసా? నన్ను ఎక్కడికో తీసుకెళ్లి నడు రోడ్డు మీద వదిలేసిందిరా. దాన్ని నేను ఎలా వస్తానురా అక్కడి నుంచి? అసలు నేను ఎలా వస్తాననుకుందిరా అని అత్రిజ మీద కోపంతో కింద పెదవిని పైపళ్లతో లోపలికి కొరికేసుకుంటూ అన్నాడు మనోజ్. శంకర్ కళ్ళు పెద్ద చేసి అయితే నిన్ను అక్కడ వదిలేసింది అత్రిజానా? అత్రిజ అంత పని చేసిందా? మరి నేను అక్కడ అడిగితే చెప్పలేదేంరా అని అడిగాడు. మళ్ళీ బేరం అన్నాడు మనోజ్. ఏం చెప్పనురా? ఎలా చెప్పను? ఓ ఆడపిల్ల నాతో ఆడేసుకుందని చెప్పనా? నాతో సవాల్ ఇసిరిందని చెప్పనా? ఎలా చెప్పనురా అని ఊగిపోతూ అన్నాడు మనోజ్. ఆడుకుందా, సవాల్ ఇసిరిందా అంటూ నోరు వెళ్ళబెట్టాడు శంకర్. అవునరా, సవాల్ ఇసిరింది. ఆ పూజితకి తాళెలా కడతావో చూస్తానని సవాల్ ఇసిరిందిరా ఆ రాకాసి కత్రిజ అంటూ శంకర్ మీదకి బరువంతా మోపి వాలిపోయాడు మనోజ్. మనోజ్ మాటలు వినగానే శంకర్కి బుర్ర గిర్రుని తిరిగింది. వెంటనే నిండుగా ఉన్న మందు గ్లాసుని గటగట తాగేసి ఈ పూజిత ఎవర్రా అని తెకమక పడుతూ అడిగాడు శంకర్. పూజిత ఎవరా? పూజిత మన పూజిత అన్నయ్య, మన సుధీర్ చెల్లి, మన పూజిత అని పెదవులు సన్నగా విడదీసి చిరునవ్వుతో చెప్తూ గుండెల మీద అరచేత్తో రాసుకున్నాడు మనోజ్. ఆ మాటలకి కనుబొమ్మలెత్తి ఓ క్షణం మనోజ్ వంక చూసి వెంటనే గ్లాసులో ఇంకొంచెం మందేసుకుని గటగట తాగేశాడు శంకర్. మనోజ్ తాగిన మత్తులో రివర్స్లో ఏమైనా చెప్పాడేమో అన్న సందేహంతో నువ్వు తాళి కట్టాల్సింది అత్రిజకి కదరా,
నువ్వు అత్రిజకి తాళి ఎలా కడతావో చూస్తానని పూజిత సవాల్ విసిరిందా అని సందేహ నివృత్తి కోసం అడిగాడు శంకర్. శంకర్ అంటున్నది వింటూనే ఒక్క ఉదుటున సోఫాలోంచి లేచిపోయాడు మనోజ్. నేను అత్రిజకి తాళి కట్టడం ఏంటి? పూజితకి. నా పూజితకి తాళెలా కడతానో ఆ అత్రిజ చూస్తుందంట. నాతో పందెమా అత్రిజకి అంటూ ఆవేశపడిపోయాడు మనోజ్. నుంచున్న మనోజ్ని కూర్చోపెడుతూ కూల్ మనోజ్ కూల్ అని. అసలు పూజితకి నువ్వెందుకు తాళి కడతావు? ఏంటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదురా, కొంచెం సరిగ్గా చెప్పరా అని బుర్రగోక్కుంటూ అడిగాడు శంకర్. ఏహే, నీకు ఏది అర్థం కాదురా. ఇప్పుడు పూజిత ఉందా? పూజితని నన్ను పెళ్లి చేసుకోకపోతే విషం తాగి చేస్తానన్నానా? అంతే. నా గొంతు పట్టుకుని నువ్వంటే నాకిష్టం మనోజ్. నువ్వు చస్తానని బెదిరిస్తే నేనే నిన్ను చంపుతానందా? మేమిద్దరం లవ్ చేసుకుంటుంటే ఆ విషయం మన బామ్మకి చెప్పి నా పని పడతానంటుందేంట్రా ఈ కత్రిజ అని మైకం నిండిన కోపంతో విషయాన్ని పిచ్చి పిచ్చిగా చెప్పాడు మనోజ్. కనీసం ఊహించను కూడా ఊహించలేని ఈ విషయాన్ని రెప్పవాల్చకుండా గుక్క మింగకుండా పిక్క కదల్చకుండా బిగుసుకుపోయి వింటున్నాడు శంకర్. అత్రిజని పెళ్లి చేసుకోబోతున్న మనోజ్ ఇప్పుడు వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకుంటూ ఆ ఏసీ గదిలో కూడా ఉక్కిరి బిక్కిరిగా ఫీల్ అయ్యాడు శంకర్. ఇదంతా నిజమేనో తాగిన మత్తులో పడిన తికమకో మళ్ళోసారి అడిగి తెలుసుకుందామనుకున్నాడు శంకర్. రే మనోజ్, ఇప్పుడు పూజిత నిజంగా నీ పీక పట్టుకుందా? నువ్వు చచ్చిపోతానని బెదిరిస్తే తనే నిన్ను చంపేస్తానందా అని తానడుగుతున్న ప్రశ్నని సరిచేసుకుంటూ నిదానంగా అడిగాడు శంకర్. ఆ మాటలకి తన్మయావస్థతో సోఫాలో వెనక్కి చేరబడుతూ అవునన్నట్టుగా తలూపాడు మనోజ్.